రైతు సోదరులకి మాత్రం అందరికి ధన్యవాదాలు. ఇది మాత్రానికి అర్ధ ఫైటు. విత్తనం మాత్రం నిమ్మ ఉంది. మాది నా పేరు ఉపేంద్ర, కోటపాడు, కర్మల్ మండలం. కానీ విత్తనం మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. ఇది ఆర్ద్ర ఫైటు. కానీ విత్తనం మాత్రం మంచి పేలు కాకుండా మాత్రం పాస్ అయింది. నల్లికి తట్టుకుంది, బెట్టకు తట్టుకుంది, తాళ్ళు లేదు. విత్తనం కూడా కాయ కూడా చాలా బాగుంది. దమ్ముకుంది కాయ. విత్తనం మాత్రం అందరూ రైతు సోదరులు అందరూ పెట్టుకోవచ్చు. ఇది మాత్రానికి హనుమాన్ సీడ్స్ శేఖర్ గారి కాడ దొరికిద్ది. మీరు కూడా ముందే బుకింగ్ చేసుకుని విత్తనం దొరికిన తర్వాత అయితే దొరకదు. ఇది మాత్రం పెట్టుకోవాలి మేము కోరుకుంటున్నాం. విత్తనం మాత్రం నెంబర్ ఉంది. విత్తనం పెట్టుకోవచ్చు. కింద నుండి దాకా పై దాకా కాపే ఉంది. ఒక్క చెట్టు మాత్రం కోస్తే మాత్రం 2 కేజీలు కేజీన్నర అయింది. ఈ విత్తనం పెట్టుకోవాలి అందరం రైతు సోదరులు కోరుకుంటున్నాము. దిగుబడి మాత్రం ఇప్పుడు ఫస్ట్ కోత మాత్రం ఎకరానికి 13 క్వింటాలు అయింది. 2 ఎకరాలకి 26 క్వింటాల కాంచి 25 మధ్యన అయింది. ఈడిపోయి కల్లా మాత్రం మినిమం ఎకరానికి మాత్రానికి 60 కాంచి 65 క్వింటాలు బరాబర్గా అయింది. నేను హామీ ఇస్తున్నా, ఎవరైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇదే మొత్తం కూడా ఉన్న చేను మొత్తం ఇదే విత్తనం పెడదామని కోరుకుంటాను. ఎందుకంటే నాకు వేసింది మొత్తం 8 ఎకరాలు, వేసింది 2 ఎకరాలే. మిగతా విత్తనం కూడా 8 ఎకరాలు కూడా మొత్తం ఇదే పెడదామని అనుకుంటున్నాను. విత్తనం మాత్రానికి ఎందుకంటే పేలుగాల మంచిగా సక్సెస్ అయింది. ఎందుకంటే దగ్గర గనుపు కాయ కూడా చిక్కటి కాపాడుది. తాళ్ళు లేదు, ఎక్కడైనా కానీ ఎంత కూడా తీసివేతలేదు. కింది నుండి పైదాకా కాపే ఉంది. సైజ్ వచ్చింది, కలర్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. తోట కూడా హైట్ మాత్రానికి మనిషి మెడకాయ కాడుకుంది. పూత కూడా ఇంకొంత ఇంతవరకు కలర్ చేంజ్ కూడా కాలేదు. నల్లి వైరస్ కూడా తట్టుకుంది. బరాబర్ నల్లి వైరస్కి మంచిగా తట్టుకుంది. పెట్టుకోవచ్చు ఇది.